జెనీవా ఒప్పందం అంటే ఏంటి? ప్రపంచ దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు శత్రు దేశం సైనికులకు ప్రాణాలతో దొరికితే వారిని హింసించరాదు. దొరికిన సైనికులకు మెరుగైన చికిత్స అందించాలి. వారిని ఏ విధమైన హింసలకు గురి చేయకూడదు. వారిని క్షేమంగా తిరిగి వారి దేశానికి పంపించేయాలి. ఇలాంటి ఎన్నో ఒప్పందాలను ప్రపంచ దేశాలకు జెనీవా ఒప్పందం ధృవీకరించింది. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ జెనీవా ఒప్పందాన్ని తుంగలో తొక్కి కనీస మానవత్వపు విలువల్ని మరచి మన పైలట్ అభినందన్ను ఎంతో చిత్రహింసలకు గురి చేసి నేషనల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో భారత్ ఇచ్చిన వార్నింగుకు భయపడి వెనక్కు తగ్గి అభినందన్ను మంచిగా చూసుకుంటున్నామని టీ ఇచ్చి మరీ క్షేమయోగాలు అడిగి మరొక వీడియో తీసి దొంగ నాటకమాడింది. ఇవన్నీ ప్రపంచ దేశాలు నమ్మలేదు. అభినందన్ను ప్రాణాలతో ఇండియాకు పంపించాలని ఆదేశాన్ని జారీ చేసింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కనీస మానవత్వాన్ని మరచిన పాక్కు బుద్ధి చెప్పాలని గట్టిగానే పూనుకుంది. అభినందన్కు ఏమైనా ప్రాణహాని తలపెడితే యుద్ధం తప్పదని హెచ్చరించింది. కానీ పాక్ సైన్యం అభినందన్ను ఎంతో చిత్రహింసలకు గురి చేసిన మన దేశ రహస్యాలను చెప్పనంటే చెప్పనని ఖరాఖండిగానే చెప్పేశాడు. అది భారతీయుడి ధైర్యం అంటే. అభినందన్, నువ్వు క్షేమంగా తిరిగొస్తావు. నీకేం భయం లేదు. 130 కోట్ల భారతీయులు నీకు సెల్యూట్ చేస్తున్నారు. క్షేమంగా తిరిగొచ్చినందుకు భారత జాతి తరపున హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాం.